హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి కేవలం గంటల్లోనే వెళ్లే అవకాశం వస్తుందా? భక్తులకు భారీ శుభవార్తగా బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన తెరపైకొచ్చింది. అసలు ప్రభుత్వం ప్లాన్ ఏంటి? శ్రీశైలం వెళ్లే భక్తులకు భవిష్యత్తులో ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం చర్చల్లో ఉన్న హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్లపై ప్రాథమిక పనులు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు సర్వే, అలైన్మెంట్, డిపిఆర్ దశల్లో ఉన్నాయి. అంటే ఇవి ఇంకా ప్రతిపాదన, ప్రణాళిక దశలోనే ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్ మార్గంలో కొన్ని మార్పులు చేయాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న ప్రతిపాదన ప్రకారం రైలు శంషాబాద్, మహబూబ్ నగర్, కర్నూలు మీదుగా వెళ్లేలా ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మార్గాన్ని శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, ఆమనగల్లు, మన్ననూరు, శ్రీశైలం, సోమశిల మీదుగా బెంగళూరుకు అనుసంధానం చేసేలా పరిశీలించాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ మార్పు అమల్లోకి వస్తే శ్రీశైలానికి వెళ్లే లక్షలాది మంది భక్తులకు ప్రయాణం మరింత సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి శ్రీశైలం చేరుకోవడానికి రోడ్డు మార్గంలో చాలా గంటలు పడుతోంది. హైస్పీడ్ రైల్ మార్గం భవిష్యత్తులో అమలైతే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని నివేదికల్లో ఇది సుమారు గంటలోపు ప్రయాణంగా మారవచ్చని పేర్కొంటున్నప్పటికీ తుది సమయం ప్రాజెక్టు రూపకల్పన, స్టేషన్లు, ఆపే ప్రాంతాలపై ఆధారపడి ఉంటుంది. ఇక హైదరాబాద్ టు చెన్నై బుల్లెట్ ట్రైన్ కారిడార్ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్పులను సూచించింది. మొదట ప్రతిపాదించిన మార్గానికి బదులుగా బాటసింగారం, నార్కట్పల్లి, సూర్యాపేట్, ఖమ్మం మీదుగా అమరావతి వైపు వెళ్లేలా పరిశీలించాలని కోరింది. దీనివల్ల మరిన్ని ప్రాంతాలకు మెరుగైన రైలు కనెక్టివిటీ లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన మార్గాలు ఇంకా ఖరారు కాలేదు. కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిన తర్వాతే అసలు అలైన్మెంట్, స్టేషన్లు, నిర్మాణ షెడ్యూల్పై స్పష్టత వస్తుంది. అంటే ప్రస్తుతం ఇది ఒక ప్రతిపాదిత ప్రణాళిక మాత్రమే. అయినప్పటికీ శ్రీశైలానికి వేగవంతమైన రైలు కనెక్టివిటీ కల్పించాలనే ఆలోచన భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్టు అమలైతే పర్యాటకం, ఆర్థికాభివృద్ధి, ప్రాంతీయ కనెక్టివిటీతో పాటు శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులకు కూడా గణనీయమైన ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.